హస్తినలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల ఎఫెక్ట్ కేంద్ర ఉన్నత విద్యాశాఖపై పడింది. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్ జోషిపై బదిలీ వేటు పడింది. వినీత్ జోషిని పంచాయతీరాజ్ కార్యదర్శిగా బదిలీ చేశారు. జోషి స్థానంలో ఉన్నత విద్యాశాఖ నూతన కార్యదర్శిగా నరేష్ పాల్ గంగ్వార్ను నియమించారు. హస్తినలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల ఎఫెక్ట్ కేంద్ర ఉన్నత విద్యాశాఖపై పడింది. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్ జోషిపై బదిలీ వేటు పడింది. వినీత్ జోషిని పంచాయతీరాజ్ కార్యదర్శిగా బదిలీ చేశారు. జోషి స్థానంలో ఉన్నత విద్యాశాఖ నూతన కార్యదర్శిగా నరేష్ పాల్ గంగ్వార్ను నియమించారు. హస్తినలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల ఎఫెక్ట్ కేంద్ర ఉన్నత విద్యాశాఖపై పడింది. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్ జోషిపై బదిలీ వేటు పడింది. వినీత్ జోషిని పంచాయతీరాజ్ కార్యదర్శిగా బదిలీ చేశారు. జోషి స్థానంలో ఉన్నత విద్యాశాఖ నూతన కార్యదర్శిగా నరేష్ పాల్ గంగ్వార్ను నియమించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ మార్పుని ఎలా చూడొచ్చు? స్వాతి, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో జరుగుతున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, వాళ్ళు చేసినటువంటి డిమాండ్ లో ఒకవైపు అంటే ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయించేటటువంటి ప్రసక్తి లేదు, సంస్కరణలు మాత్రం చేస్తాము, యువత భవిష్యత్ కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం అనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి చూస్తాము. దానికి అనుగుణంగానే ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ను అందరూ ఆయనను బదిలీ చేయాలి, లేదంటే రాజీనామా చేయించాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శిని మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యాయి. ఇప్పుడు కేంద్ర ఉన్నత విద్యాశాఖ కొత్త కార్యదర్శిగా నరేష్ పాల్ గంగ్వార్ ను నియామకం చేశారు. ప్రస్తుతం ఎవరైతే కార్యదర్శిగా ఉన్నటువంటి వినీత్ జోషిని పంచాయతీరాజ్ సెక్రటరీగా బదిలీ చేశారు. వినీత్ జోషికి సంబంధించి చాలా కాలంగా కూడా ఆయన విద్యాశాఖలో పనిచేస్తూ వస్తున్నారు. ఆయన ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేయడం అంటే ఖచ్చితంగా ఇది నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు ఏవైనా అటు యువత చేస్తున్నటువంటి ఆందోళనలు కావచ్చు, దానికి తోడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆందోళనలు, వీటిలో భాగంగా సంస్కరణలో భాగంగానే ఆయనను బదిలీ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆయన కొన్ని కీలక పోస్టులకు కూడా పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వినీత్ జోషి గతంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి తొలి డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. అంటే ఈ నీట్ పరీక్షతో పాటు మిగతా వ్యవహారాలన్నీ కూడా, అంటే కీలకమైనటువంటి పరీక్షలు నిర్వహించేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో దాన్ని ఎప్పుడైతే ఓకే రాజు, అయితే ఢిల్లీలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి?
హస్తినలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల ఎఫెక్ట్ కేంద్ర ఉన్నత విద్యాశాఖపై పడింది. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్ జోషిపై బదిలీ వేటు పడింది. వినీత్ జోషిని పంచాయతీరాజ్ కార్యదర్శిగా బదిలీ చేశారు. జోషి స్థానంలో ఉన్నత విద్యాశాఖ నూతన కార్యదర్శిగా నరేష్ పాల్ గంగ్వాను నియమించారు. మరోవైపు ప్రధాని ఆదేశాలతో ఢిల్లీలో ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు న్యాయమూర్తిగా అను గ్రోవర్ను నియమించారు. మనం అక్కడ బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. దీంతో ఈ సీజేపీ ఆందోళన ఎఫెక్ట్ ఉన్నత విద్యాశాఖపై అయితే గట్టిగానే పడిందని చెప్పొచ్చు.